మనం ఈ రోజు కడప జిల్లా పొద్దున తాలూకా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి వచ్చేసాము. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ఆలయ ప్రాంగణం ఇదంతా ఆలయ ప్రాంగణము. ఈ రూములు ఇవన్నీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ముఖద్వారము తర్వాత ఆలయం లోపలికి ప్రవేశము ఇలా ఉంది. మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన కాలజ్ఞానకర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయము. మనవారు మా విశ్వబ్రాహ్మణులు చాలా సంతోషంగా చాలా భక్తితో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయన మన ఆలయ ప్రధాన పూజారి ఈయన కృష్ణమాచారి. తర్వాత వచ్చేసి మన ఆలయ ప్రాంగణంలోకి వెళ్తున్నాము. ఆలయంలోకి శ్రీవారి గర్భగుడిలోకి వచ్చేస్తాము. ఇక్కడ శ్రీవారి గర్భగుడి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గర్భగుడి. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఆయన సతీమణి గోవిందమాంబ స్వామివారి ఆలయము. నమో నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమ. తదుపరి మన ఆలయ ప్రాంగణానికి ఆలయానికి ఆలయ పాలకవర్గము ఉన్నారు. వారు ఆలయాన్ని పునరుద్ధరించి మన శ్రీ విరాట్ విశ్వకర్మ గుడి, ఇక్కడ శ్రీ గాయత్రి విరాట్ విశ్వకర్మ గుడి. ఇక్కడ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు, ఈయన హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారు. ఇక్కడ లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల వారు ఆంజనేయ స్వామితో కలిపి. ఇది ఆలయ ప్రాంగణము, గర్భగుడి. ఇదంతా గర్భగుడి ప్రాంగణము. ఇక్కడ వచ్చేసి మన ఆలయ పాలకవర్గం ఉన్నారు. ఇక్కడ పాలకవర్గము అంతా ఇక్కడ ఉన్నారు. అందరి రౌండ్ అప్ ఆలయ పాలకవర్గం సభ్యులు వీరంతా పేరు జరిగిన ఈయన ఆలయ ప్రధాన ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ ఆలయ ప్రెసిడెంట్. ఈయన వచ్చేసి ఉపాధ్యక్షుడు ఉప ప్రెసిడెంట్ శ్రీనివాసాచారి. ఈయన వచ్చేసి అమ్మర బాలయాచారి. ఆరాధన ఉపాధ్యక్షుడు ఆలయ పాలకవర్గంలో ఉన్నారు. ఈయన వెంకట రమణాచారి, ఈయన కోశాధికారి కార్యక్రమంలో ఉంటుంది. ఈయన నాగమాచారి గారు ఒకప్పుడు విశిష్ట సేవలు అందించిన వారికి ఆచార్ల కాలనీ చిరు సత్కారం ఈయన పేరేం పేరు చర్చ. ఈయన కోపాకు శ్రీధరాచార్య. ఈయన ఆలయ పాలకవర్గంలో ఉంటాడు. పశ్చిమాల వేణుగోపాలాచారి గారు, ఈయన కూడా ఆలయ పాలకవర్గము. ఈయన విశ్వరూపాచారి గురించి ఇంటి పేరు కమ్మర విశ్వరూపాచారి గారు. ఈయన ప్రధానంగా ఏ మీటింగ్ జరిగినా కూడా ఈయన ఉండాల్సిందే ఖచ్చితంగా. ఏ పూజ జరిగినా, ఏ మీటింగ్ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా ఈయన ఉండాల్సిందే. అన్ని కార్యక్రమాలు పాల్గొంటాడు. ఈయన వచ్చేసి వీరుడు అంటారు అందరూ, వీరాచారి వీరప్రతాపాచారి. ఇతను మన ఆలయ పాలకవర్గంలో ఉంటాడు. తర్వాత వచ్చేసి ఈయన మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఈ రోజు ఎందుకు మనం ఒకటేసారి స్టార్ట్ చేస్తాం. కట్ చేసేలే. ఇప్పుడు తదుపరి వీడియో మళ్ళీ తీస్తాము. ఇప్పుడు ఆలయవర్గాన్ని పరిచయం చేసాము మీకు. ఇప్పుడు ఇది విషయం అయితే నాకు రాయాలి ఇక్కడ. మహేష్ ఆచార్య విషయం మాత్రమే, ముఖ్య విషయములు
మన ఇచ్చే సమాజ సేవ చేస్తున్నారు వారికి కూడా. సరే అట్లయితే తర్వాత వీడియో చేస్తాము. పాల్గొన్న సమావేశంలో పాల్గొన్న వీరబ్రహ్మేంద్ర స్వామి పాల్గొన్న